హాయ్ దోస్తులు, మళ్ళొచ్చేసిన మీ ముందుకు మరో కొత్త వంటకంతో. హాయ్ అండి. శివరాత్రికి సత్తి ముద్దలు కట్టుకుంటారు కదా అందరూ పాతకాలంలో. అప్పుడైతే సత్తి ముద్దలు కట్టుకుంటారు అందరూ. ఇప్పుడు ఈ రోజులలో ఇది ఎవ్వరూ కట్టలేరు. కేజీ మక్కలు తీసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని బాగా గోల్డెన్ కలర్ రావాలి, వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి మిల్లులకు తీసుకుపోవాలి. అందులోకి కొద్దిగా పల్లీలు అనేటివి వేయించుకోవాలి. మీకు ఇష్టం వచ్చినన్ని వేయించుకోండి. నాకు ఎన్ని అవసరం ఉన్నాయో నేను అవన్నీ వేయించిన. కేజీ మక్కలకి మిల్లులకు కొంచెం అయిన తర్వాత సన్నగా కొంచెం పిండి అనేది పట్టించుకోవాలి. పిండి పట్టిన తర్వాత సన్నగా ఉందో లేదో చూసుకోవాలి. సన్నగా ఉంటే బెల్లం పాకం పెట్టేసుకోవాలి. కేజీకి కేజీ బెల్లము పొయ్యి మీద వేసేసుకొని గిన్నె పెట్టేసుకొని కొన్ని వాటర్ అనేటివి పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం వాటర్ వేస్తే ముద్దగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి బెల్లాన్ని. కొన్ని అందులోనే ఇలాచీలు వేయాలి. ఇలాచీలు వేసి కలుపుతూ ఉండాలి. ఉండలుగా ఉంటుంది కదా, కొంచెం తరిగినా కానీ బెల్లం ఎంతైనా ఉండలుగా ఉంటుంది కదా. గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా బెల్లము అందులో వేసి చూడాలి ఉండ అయిందా కాలేదా. ఉండ అయితే పాకంకి వచ్చినట్టు. అది ఆ మాదిరిగా వచ్చిన తర్వాత పిండి అనేది అందులో పోసేయాలి. అందులో పోసిన తర్వాత పల్లి పలుకులు పోయాలి. పల్లి పలుకులు పోసి అందులోనే అది కలిపి పిండి కూడా అందులోనే పోసేయాలి. పోసి దాన్ని అనేది కలపాలి. కొద్దిగా చల్లారిన తర్వాత సత్తి ముద్దలు అనేటివి కట్టుకుంటే బాగుంటాయి. పాతకాలంలో అప్పుడు చెరుకు పాకం పట్టిన జాగలో ఇవి సత్తి ముద్దలు అనేటివి కడతారు. ఇప్పుడు అలాంటివి ఏం సత్తి ముద్దలు అనేటివి లేవు. ఇలా కట్టేసుకుంటే సత్తి ముద్ద అనేది రెడీ. అంతే, ఒక్కొక్కటిగా ఉండలుగా కట్టుకోవాలి. అదే సత్తి ముద్ద. అప్పుడు కడతారు, ఇప్పుడు ఎవరు కట్టట్లే.